రాజ్యాంగం ఎందుకు నేను ఇంత సీరియస్గా స్టడీ చేసినంటే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత సబ్ ఇంజనీర్గా మనకు జెన్కోలో ఏపీ జెన్కోలో అప్పుడు జాయిన్ అయినా కేటీపీఎస్ పాలవంచలో జాయిన్ అయిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తర్వాత మండల్ కమిషన్ జడ్జిమెంట్ దాదాపుగా చాలాసార్లు చదివాను. మా కాస్టే చాలా చిన్న కాస్ట్లో పుట్టినాము, కుల వివక్షను డైరెక్ట్గా ఎదుర్కొన్నాము. అటు దళితులు కానీ గిరిజనులు కానీ ఉన్న బీసీలలో అప్పర్ మిడిల్ లోయర్ తర్వాత సంచారి అందరితోనూ కొంత మనకు సంబంధాలు ఉన్నాయి. వివక్షతను డైరెక్ట్గా ఎదుర్కొన్నా కాబట్టి అయితే అయినప్పటికీ మా అమ్మ నాన్న వాళ్ళు చదివించడం కష్టపడి చదువుకోవడం మనం అంటే ఈ రిజర్వేషన్ అనుభవించే మనం ఉపయోగించుకునే ఉద్యోగం రావడం తర్వాత ఇదే కదా మరి మన 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 జాతులు ఏంది మన కథ ఏంది అనేది ఒక అధ్యయనం చేయాల్సింది అంటే వాస్తవాలు తెలుసుకోవాలనేది ఒక కుతూహలంతో నేను స్టడీ చేసి వ్యాసాలు రాస్తున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిసారిగా 1950లో ఇష్యూ వచ్చింది. ఇది ఏమైందంటే 1950 జనవరి 26 రోజు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పటికే 1921లో జస్టిస్ పార్టీ మద్రాసు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కూడా అప్పుడు మద్రాసులో కలిసి ఉండే ఉద్యమం చేసి ఏం చేశారంటే అక్కడ రిజర్వేషన్ల కోసం ఉద్యమం జరిగింది. జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగితే ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ కమ్యూనల్ జీవో ఇచ్చింది. ఆ కమ్యూనల్ జీవోలో ఏం చెప్పారంటే అప్పుడు మెడికల్ సీట్లలో అడ్మిషన్లలో అందరికి రిజర్వేషన్లు, మెడికల్ సీట్లలో 14 సీట్లు ఉంటే 14 రిజర్వేషనే. దాంట్లో ఎవరికి? దళితులకు, బ్రాహ్మణులకు, ముస్లింలకు, ఆంగ్లో ఇండియన్స్కు, హిందూ బీసీలకు, అదర్ బీసీస్కి ఈ రకంగా అసలు ఆ మద్రాసు రాష్ట్రంలో ఉన్న సమాజం అందరికీ రిజర్వేషన్లు అనమాట. ఆ జీవోను అక్కడ మద్రాసు అంటే మనకు రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత మద్రాసులో మద్రాసు హైకోర్టు లోపల శ్రీమతి చెంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఈ కమ్యూనల్ జీవో అమలు కాకూడదు, కమ్యూనల్ జీవో రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పినప్పుడు అక్కడ మద్రాసు హైకోర్టు కూడా కొట్టివేసింది. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు తప్ప మిగతా తరగతులు కానీ మిగతా వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగంలో లేవు కాబట్టి ఆ కమ్యూనల్ జీవోని కొట్టివేయడం జరిగింది. ఇమీడియట్గా కమ్యూనల్ జీవో మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చింది. వ్యాలిడిటీ ఆఫ్ కమ్యూనల్ జీవో మీద సుప్రీంకోర్టులో 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శ్రీమతి చెంపకం దొరైరాజన్. ఆనాడు సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది, కమ్యూనల్ జీవోని కొట్టివేయడం జరిగింది.